బ్రదర్ ఇప్పుడు టాక్సిక్ సినిమా కూడా వాయిదా పడ్డది, మార్చి 19th రిలీజ్ కావాల్సింది. ఏంటయ్యా నోటికాడ పెట్టిన బిర్యానీ లాక్కున్నారయ్యా. మీకు ఎంత అన్యాయం అయ్యా. ఎప్పుడని చూస్తున్నాం అయ్యా. కేజీఎఫ్ చూసాం, దీన్ని కూడా చూసి మాది కూడా లేపుకుందాం అయ్యా. సీట్లు చింపుకుంటాం అయ్యా. అయ్యా ఎప్పుడయ్యా రిలీజ్ అయ్యా? మీకు దండం పెడతాం. అమ్మ లేడీ మేడం, నీకు కాళ్ళు పెట్టుకుంటాం అమ్మా. ఎక్కడున్నావు రిలీజ్ చేయమ్మా. దానికోసం మాకు ఆగుతలేదు, మాకు షుగర్ ఎక్కువ. ప్లీజ్ దయచేసి రిలీజ్ చేయండి అమ్మా. ఎంత తొందరగా రిలీజ్ చేస్తే మాకు అంత ఆనందం. అబ్బాబ్బా బాంబులు ఎత్తుంటే అక్కడ రుమ్మని చేస్తున్నాడు. ఆ సీన్ అయితే నేను 10 సార్లు చూస్తానయ్యా. అబ్బా భలే నచ్చింది నాకైతే. మాకు ఏదంటే తొందర పడుతున్నాం, మాకు రెచ్చగొట్టారు. వేస్ట్ చేయకూడదు, తొందరగా వదిలేస్తే తొందరగా మేము కూడా పిల్లల్ని కనేస్తాం. ప్లీజ్ దయచేసి రిలీజ్ చేయండి. అంటే మరి ఈ యుద్ధం వాతావరణం వల్ల పోస్ట్ పోన్ అయిందని చెప్తారు. మరి ఈ యుద్ధం గురించి మీరేమంటారు? ఆ యుద్ధం ఆ సినిమా కోసం యుద్ధం జరిగిందంటే నేనే యుద్ధం చేస్తున్నాయ్యా. ఇక్కడ చేస్తున్నాను, పార్కుల్లోనే రూముల్లో చేస్తున్న యుద్ధం. ఆ డైరెక్ట్ అక్కడే చేస్తా యుద్ధం. సినిమా కోసం ఆపడం ఏంటయ్యా? నేను వెళ్ళమంటే నేను వెళ్తాను. నా అక్కడ పెద్ద గెన్న ఉందయ్యా. అది లేచిందంటే మొత్తం అందరిని కాల్చి బారేస్తారు రప్పరప్పమని. నేను వెళ్తానయ్యా. సినిమా రిలీజ్ చేయి మేడం, ఎక్కడున్నావు? ప్రొడ్యూసర్ గారు మీకు కాళ్ళు పెట్టుకుంటా. ఆ సినిమా కోసమే కదా మేము ఆకలితో ఉన్నాం. రిలీజ్ చేయండి అయ్యా, మీకు దండం పెడతా. ఎక్కడున్నారు మీరు చెప్పండి, నేనన్నా వస్తా. లేదా కర్ణాటక నేనన్నా వస్తా నా సొంత డబ్బులతోటి. ఓకే, థ్యాంక్ యూ బ్రో.